కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు పూరీ కూర వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ పూరీ కూర చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలామందికి కూడా ఈ పూరీ కూర అంటే చాలా ఇష్టం కదా. మరి ఈరోజు ఈ పూరీ కూరని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి. మరి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా చేయాలో ఏంటో కూడా మీకు అంతా కూడా క్లియర్గా చూపిస్తాను అన్నమాట. వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి అలా చూస్తేనే మీకు కూర ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ ప్యాన్ పెట్టుకున్నాండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం పోపు దినుసులు వేసేసుకున్నాం అనమాట. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకునండి. అది వేగంగానే కట్ చేసి ఉంచుకునేటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా పొడుగ్గా కోసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం మరీ ఎక్కువ వేగకూడదు, కొంచెం వేగంగానే దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా 1 నిమిషం పాటు అట్లా వేగనిచ్చి తర్వాత వాటర్ వేసేసుకోవాలి. గమనించండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఎక్కువగా వేగనివ్వద్దు అనమాట. కొంచెం వేగంగానే ఈ విధంగా వాటర్ వేసేయండి. తర్వాత దాంట్లో కొంచెం శనగపిండి తీసుకుని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగానే ఉడకబెట్టి ఉంచుకునేటువంటి ఆలుని పొట్టు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందే కలిపి ఉంచుకునేటువంటి ఈ శనగపిండి వాటర్ని కూడా దీంట్లో వేసేసుకుందామండి. చూడండి, వేయంగానే ఎలా దగ్గరగా అయిపోయిందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎక్కువసేపు ఉంచకూడదు శనగపిండి వాటర్ వేయంగానే. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పూరీ కూర రెడీ అయిపోయింది. ఈ పూరీలో చేసినటువంటి ఈ పూరీ కూర దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ? నచ్చితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. అంతేకాకుండా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.